వెల్కమ్ టు వినీ వ్లాగ్స్. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ టమాటా బజ్జీ ఎలా చేయాలి అని అనేది చూద్దాము. ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనియన్స్ అండ్ కొన్ని టమాటాలు తీసుకొనేసి బాగా వాష్ చేసుకోవాలి. క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత టమాటా బడ్స్ పైన ఉండే అవి నీట్గా తీసేసేసి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత పక్కన ఇలా పోపు దినుసులు పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డ, చెక్క, లవంగము, కొద్దిగా కరివేపాకు తీసి ఇలా అమర్చుకోవాలి. అదే చిన్న పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడయిన తర్వాత ఈ పోపు దినుసులన్నీ దాంట్లో వేసుకోవాలండి. ఆ తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా దోరగా వేగేలాగా, ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకున్నాము. ఎందుకు ఇవి అని అంటే త్వరగా మగ్గుతుంది. ఆనియన్ అనేది మనం సాల్ట్ వేస్తే కొంచెం అర్లీగా మగ్గుతాయి కాబట్టి వేసేసి అందుకు ఇలా మనం సాల్ట్ అండ్ పసుపు వేసుకొని ఇంకొకసారి వేయించుకున్నాము. ఇలా ఫ్రై చేసుకున్నాము. ఓకే, గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకొని తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకున్నాను. అది మిస్ అయ్యింది క్లిప్. అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం బాగా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత మనం క్లీన్గా టమాటో పీసెస్ అనేటివి కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకున్నాం కదా. ఓకే, ఆ టమాటా పీసెస్ తీసుకొని అవి యాడ్ చేసుకోవాలి దీంట్లో. ఇలా పీసెస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ పైకి కిందికి పైకి బాగా గరిటెతో తిప్పుకోవాలి. ఎందుకు అని అంటే ఆల్రెడీ ఆనియన్స్ అనేటివి బాగా మగ్గాయి కాబట్టి సాల్ట్ అండ్ పసుపులో. సో ఆ ఫ్లేవర్ ఈ టమాటాకి పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలి. ఓకే, ఇలా కలుపుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసేసుకుని బాగా ఒక 10-15 మినిట్స్ మగ్గివ్వాలండి. తర్వాత ఇలా అయిపోతుంది. కొంచెం దగ్గరగా వచ్చేస్తాయి అన్నీ, కొంచెం దగ్గర పడుతుంది. సో ఇలా 10-15 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇలా స్మాష్ అయిపోయే లెవెల్లోకి వస్తుంది. ఈ లెవెల్లో మనం కావాలి అని అంటే ఏదైనా ఒక చిన్న పొటాటో స్మాషర్ అట్లా ఉంటుంది కదా, అలా స్మాషర్తో అయినా మనం స్మాష్ చేసుకోవచ్చు టమాటాని. లేదు వద్దు కొంచెం తినేటప్పుడు మనకు బాగా నోటికి తగలాలి అని అంటే ఇలాగే ఒక క్విక్ మిక్స్ ఇచ్చేసేసుకొని ఆ తర్వాత కొద్దిగా కారము, ధనియాల పొడి నేను 1.5 స్పూన్ వేసుకున్నానండి నా క్వాంటిటీకి తగ్గట్లుగా. సో మీరు కూడా మీ క్వాంటిటీకి తగ్గట్లుగా వేసుకోండి. ఓకే, అండ్ కొంచెం గరం మసాలా, కొద్దిగా మటన్ మసాలా, చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు, మటన్ మసాలా అయినా వేసుకోవచ్చు. బట్ నా దగ్గర చికెన్ మసాలా అవైలబిలిటీ అయిపోయిందని నేను ఇది వేసుకున్నాను. సో ఒకసారి క్విక్ మిక్స్ ఇచ్చేసి మళ్ళీ ఒక 15-30 సెకండ్స్ మనం ఇలా మిక్స్ చేసుకున్నాము. ఓకే, మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఒక టైప్ ఆఫ్ పౌడర్ అండి. దీంట్లో మనము మిరియాలు, చెక్క, లవంగము, ధనియాలు ఇవన్నీ మనం రోస్ట్ చేసుకొని పాన్లో మీడియం ఫ్లేమ్లో చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే ఒక పౌడర్ వస్తుంది. ఆ పౌడరే ఇదండి. ఇది కొంచెం మనం వేసుకుంటే కొంచెం ఘాటు అనేది కొంచెం బాగుంటుంది కర్రీలోకి. స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు ఇలా వేసుకుంటే లైక్ చేస్తారండి. అంతే అండి, వేడిగా టమాటా బజ్జీ అనేది రెడీ అయిపోయింది. ఈ కర్రీ మనం రైస్లోకైనా తినచ్చు, చపాతీలోకైనా తినచ్చు, ఈవెన్ పూరీలోకైనా చాలా బాగుంటుంది, సంగట్లోకైనా తినచ్చు. ఓకే, ఆ తర్వాత ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడిగా అన్నం పెట్టేసుకొని అన్నంలోకి కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఓకే, మీకు నచ్చిందా ఈ టమాటా బజ్జీ? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.